జర్నలిస్టుల సమస్యలపై దశాబ్దాల పాటు ఉద్యమ చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయూడబ్ల్యూజే సంఘానికి మరొకటి ప్రత్యామ్నాయంగా ఉండబోదని యూనియన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మురళి సూచనల మేరకు సోమవారం కాణిపాకం వద్ద చిత్తూరు ప్రెస్ క్లబ్ డైరీలను స్థానిక ఎస్ఐ ధరణిధర ఆవిష్కరించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు సంక్షేమాలపై సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఏపీయూడబ్ల్యూజేకే దక్కుతుందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరొకటి ఉండబోదని జర్నలిస్టులు సైతం ధీమాగా ఉన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే కుటుంబంలోని పాత్రికేయులంతా ఐకమత్యంగా ఉండి యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఐ ధరణిధర మాట్లాడుతూ చిత్తూరు ప్రెస్ క్లబ్ డైరీలోని సమాచారం అధికారులకు పాత్రికేయులకు ఉపయోగకరంగా ఉందన్నారు. జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల వివరాలు మొత్తం ఒకే డైరీలో పొందుపరచడం మంచి విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు సాక్షి జగన్నాథం, ఐ న్యూస్ జీవన్, సీనియర్ జర్నలిస్టులు టీవీ5 దుర్వాసులు, తవణంపల్లి ఆంధ్రజ్యోతి చంద్ర, ఏబిఎన్ గోపి, వి5 ఐరాల చిన్న, 10 టీవీ గోపి, సికేఎన్ రణధీర్, బీఆర్కే న్యూస్ ఈశ్వర్ బాబు, అనంత్ రాజశేఖర్, హరి తదితరులు పాల్గొన్నారు. Set.